హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు గట్కేసర్ కనెక్టివిటీ పటేల్ నగర్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+2 ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి 60 ఫీట్ల రోడ్ అండి. సో ఈ 60 ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. సో ఈ హౌస్ పక్కన వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్ ప్లేస్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బిట్ అవుతుంది. ఇది వచ్చేసి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు. వాళ్ళు వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సో దాని ద్వారా ఈ హౌస్ అనేది సేల్కి పెట్టడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ 2 కార్స్ పార్కింగ్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ లాక్ ఉండడం వల్ల లోపల చూపించలేకపోతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ చూస్తున్నారు అండ్ డోర్ చూస్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా మరొకసారి చూపించడం జరుగుతుందండి. స్పేసెస్గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. అండ్ 2 బైక్స్ పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి సైడ్కి ప్లేస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. అండ్ వాటర్ సంప్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో వాటర్ సంప్కి సంబంధించిన ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ 4 ఫ్యామిలీస్ ఉండే విధంగా డిజైన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 రూమ్స్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే కాలేజెస్ ఉన్నాయండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ రెంట్కు ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHKకి 2 డోర్స్ రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి మనకి మెయిన్ డోర్ అనేది ఈస్ట్ కి ఇచ్చారు. అండ్ వాస్తు ప్రకారంగా నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా చూపిస్తున్నాము. అండ్ హౌస్ కి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. సో ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అంతా క్లియర్గా చూపిస్తాము. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా ఓనర్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి. 100% ప్యూర్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. అండ్ మంచి సిమెంట్ వాడడం జరిగిందండి. ప్రతి ఒక్క మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ వాడడం జరిగింది. అండ్ ఓనర్ ఇంట్రెస్ట్ తోటి కట్టించుకున్నారండి. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అంతా క్లియర్ గా చూస్తున్నారండి. కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదంతా రిమూవ్ చేసామంటే మనకి ఏదైనా వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి చాలా స్పేసెస్ గా డిజైన్ చేశారు. అండ్ సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. సౌత్ వైపు వచ్చేసి మనకి స్పేసెస్ గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ 4 ఫ్యామిలీస్ ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో 4 ఫ్యామిలీస్ కి అంటే 4 పోర్షన్స్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ మీటర్స్ అన్ని చూపిస్తున్నామండి. 4 పోర్షన్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ మీటర్స్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 4 ఫీట్ వెడల్పు తోటి మనకు మెట్లు ఇవ్వడం జరిగింది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రేలింగ్ చేయించడం జరిగింది. మెట్లు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే మనకి మెట్టు నుంచి మెట్టుకి హైట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఇది మనకి అంతగా లేకుండా మనకి సో చాలా తక్కువ హైట్ తీసుకొని ఇవ్వడం జరిగింది. సో 4 ఫీట్ వెడల్పు ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి క్లియర్ గమనించవచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా స్పేసెస్ రావడం జరిగింది. వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి ఇక్కడ ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో రెంట్కి ఇచ్చుకునే విధంగా డిజైన్ చేశారండి. సో ఇక్కడ ఓనర్ ఉండడానికి డిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ గ్రిల్ చేయించడం జరిగింది. సో గ్రిల్కి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. కారిడార్ ఏరియా, సో స్పేసెస్గా ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. సో వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారు. అండ్ నార్త్ వైపు ఒక చిన్న డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈస్ట్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ క్లియర్గా చూపిస్తున్నాము. సో ఇప్పుడు డోర్ చూసుకున్నట్లయితే మనకి 100% టేక్ వుడ్ తోటి చేయించారండి. అండ్ ఇక్కడ వాడినటువంటి చౌకోట్స్ మనకి టేక్ వుడ్ తో వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగిందండి. ఇక్కడ హాల్స్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ కూర్చోడానికి ఒకటి ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి మనకి లోపల ఇంకొక హాల్ ఉందండి. సో ఇక్కడ హాల్లో ఉన్నటువంటి గ్రిల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. వెంటిలేషన్ వచ్చే విధంగా పెద్ద సైజుగా మనకి ఇక్కడ విండోస్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ ఎంత పెద్ద సైజు టీవీ అయినా ఫిక్స్ అయ్యే విధంగా మనకి
స్పేసెస్గా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. సో 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హాల్లో వచ్చేసి మనకి వెట్టిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ హాల్ ఏదైతే ఉందో సో లోపలికి రావడం జరిగిందండి. సో లోపలికి వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా కంప్లీట్గా వుడెన్ తోటి చేయించారు. అండ్ దట్ ఇది మంచి క్వాలిటీ టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ ఇప్పుడు లోపల వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు టీవీ ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ సెకండ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో ఎక్సలెంట్గా డిజైన్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హాల్లో ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో డైనింగ్ ఏరియాలో చూసినట్లయితే స్పేసెస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కంప్లీట్గా ఒకటి ప్లాట్ఫామ్ చేయించుకున్నారండి. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి విండో చూస్తున్నారు. సో ఎంత స్పేసెస్గా పెద్ద సైజ్గా విండో ఇచ్చారన్నది. పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ చూస్తే కంప్లీట్గా టేక్ వుడ్ తో చేయించారు. దట్టు మీకు వర్క్ చూస్తేనే అర్థమవుతుందండి ఎంత ఇంట్రెస్ట్గా చేయించుకున్నారన్నది. ప్రతి ఒక్కటి ఇక్కడ కాస్ట్లీ మెటీరియల్స్ తోటి అంటే ఇంట్రెస్ట్గా వర్క్ చేయించారు. అండ్ వుడ్ కర్వింగ్ అంతా క్లియర్గా చూస్తున్నారు. వుడ్ డిజైన్ అంతా చూస్తున్నారు. ఇక్కడ పూజా రూమ్ సంబంధించినటువంటి సైజ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూస్తున్నారు. అండ్ షెల్ఫ్లు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా గమనిస్తున్నారండి. ఇక్కడ 2 సైడ్స్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. సో ఇటువైపు వచ్చి చూసినట్లయితే మనకి ఇక్కడ వాష్ ఏరియా పెద్దగా రావడం జరిగింది. అండ్ వాష్ ఏరియాలో వెంటిలేషన్ చేయడానికి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ వాష్ ఏరియా చూపిస్తున్నానండి. సో దీనికి సంబంధించినటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్ గమనిస్తున్నారు. అండ్ ఇక్కడ వాష్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేస్ ప్రకారంగా మనకి చాలా స్పేసెస్గానే వచ్చిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూస్తున్నారు. షెల్ఫ్లు చూస్తున్నారు. పైన ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వాష్ ఏరియా కంప్లీట్ చేసుకొని మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. దానికంటే బిఫోర్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు అంతా చూపిస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రీ అవుతున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్లయితే ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ సఫిషియెంట్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వుడ్ వర్క్ చేయించుకోవడానికి స్పేస్ వదలడం జరిగింది. అండ్ సజ్జా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. సో మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెక్యూరిటీకి ఏమాత్రం వెనకాడకుండా ప్రతి ఒక్క దానికి గ్రిల్స్ చేయించడం జరిగింది. అండ్ దట్ ఇది క్వాలిటీగా చేయించినటువంటి గ్రిల్స్ పెట్టించడం జరిగింది. అండ్ బెడ్రూమ్ స్పేస్ అనేది మీరు మరొకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ గమనిస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్ స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తారు. షవర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. సో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేస్తారు. స్పేస్ ప్రకారంగా మనకి విశాలంగా రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి టెర్రస్ పైన ఉన్నటువంటి ఇండివిజువల్గా 2 రూమ్స్ రావడం జరిగిందండి. ఆ రూమ్స్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 రూమ్స్ క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ కవర్ చేయడం జరుగుతుంది. ఆ 2 రూమ్స్ క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఈ రూమ్స్ అనేది ఎవరైతే బ్యాచిలర్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా రెంట్కు ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. నియర్ బై చూసుకున్నట్లయితే హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా చెప్తూ వెళ్తే కంప్లీట్గా ఎడ్యుకేషనల్ హబ్ అండి. సో ఈ ఏరియాలో చూసుకుంటే మనకి ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెంట్స్కి వచ్చే వాళ్ళు ఉండడానికి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ రూమ్కి సంబంధించినటువంటి వాష్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ రూమ్ చూపిస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మా సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్, బిల్డర్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తుంటాము.
అండ్ ఇది వచ్చేసి నేను సెకండ్ రూమ్లోకి రావడం జరిగింది. అండ్ సెకండ్ రూమ్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము, సజ్జ చూపిస్తున్నాము. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్స్కు సంబంధించినటువంటి వాష్రూమ్స్ అనేది మనకి అవుట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 వాష్రూమ్స్ ఇచ్చారు. సో 2 రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వాష్రూమ్స్ ఇచ్చారు. అండ్ ఈ వాష్రూమ్స్ పక్కన వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఈ 2 రూమ్స్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఎక్కడ చూసిన ఉడకంగా ఏ మాత్రం క్వాలిటీలో వెనకాడలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ 2 రూమ్స్ పైన ఉన్నటువంటి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఏరియా అంతా క్లియర్ కవర్ చేయడం జరుగుతుంది. మనము ఈ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 1,70,00,000 చెప్తున్నారండి. 1.7 CR చెప్తున్నారు. స్లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది అండ్ మీకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏరియాలో ఉన్నటువంటి హౌసెస్ కనిపిస్తున్నాయి అండ్ కాలేజెస్కు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. వెరీ ప్రైమ్ లొకేషన్ అండ్ రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. సో దీని యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. 1,70,00,000 చెప్తున్నారు అండ్ స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్ వస్తుందండి. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీ తోటి అండ్ బిల్డర్ ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.